ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు అధ్యక్ష. ఇది రికార్డు. కాబట్టి వీటికన్నిటి నిరసనగా మీరు వాకౌట్ చేస్తారు చేయండి. వాకౌట్ సార్. తలుపు ఇక్కడ ఉంది. తలుపు మీ ముందర ఉంది, వెనకాల కాదు. వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి. అధ్యక్ష 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 నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష, అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేనేం చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్. 4,000 కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు, నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాము. ఇట్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం, దానిపైన డిస్కస్ చేయమని. నంబర్ 1. నంబర్ 2, గౌరవ మంత్రి గారు ఏమన్నారు, ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం. 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెరిగారు అధ్యక్ష. అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. బొత్స గారు మాట్లాడుతున్నారే, వాళ్ళ అధికారులను 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగ్స్ ఇవ్వలేదు, మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100 డే యాక్షన్ ప్లాన్ పెట్టి 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అది మా లక్ష్యం అధ్యక్ష. వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను. అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష. ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష. ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు. మీరు గమనించండి దయచేసి. ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు, హాయిగా టీ తాగుతారు, మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పి ఉండొచ్చు.